హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రవలి మెలోడియస్ మెమరీస్. ఈరోజు అయితే నేను 2:00కి లేచి ఈ వ్లాగ్ అయితే తీసిండే అనమాట. ఎందుకు అంటే చీరాలకి వెళ్ళడానికి మేము సడన్గా ప్లాన్ వేసుకున్నాము. అది కూడా మిడ్ నైట్ మా హస్బెండ్ 11:00కి ప్లాన్ వేసిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పిండే అనమాట. ఇంక నేనైతే ఒక 1 అవర్ కూడా చక్కగా వండుకోలే ఆ రోజు నైట్. మళ్ళీ పొద్దున్న లేస్తే 6:00కి ట్రైన్ ఉండే. ఇంక అందుకని చెప్పేసి నేను 2:00కి అంటే మబ్బులో 2:00కి లేచి ఇంట్లో పనులన్నీ చేయాలి కాబట్టి బాసన్లు తోముకొని ఇల్లు నూక్కొని ఫ్రెష్ అప్ అయ్యిండే అనమాట. ఇంకా అనుకోకుండా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది కదా. నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల నాకైతే కార్ అనేది అస్సలే పడదు అనమాట. మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ వరకు మా హస్బెండ్ కార్ బుక్ చేసిండు, అంటే అక్కడ వెళ్ళడానికి. ఇంకా సరే అని చెప్పేసి అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము, వెళ్ళినాము. మధ్యలో నాకైతే వామిటింగ్ అయ్యేసరికి చాలా ఆలోచించుకున్నాం వెళ్ళాలా వద్దా అని. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ట్రైన్లోనే రిస్క్ రావచ్చు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఫుడ్ వల్ల ప్రాబ్లం రావచ్చు, ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి మేమైతే మధ్యలోనే ఇంకా రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండే అనమాట. మా బాబుకి ట్రైన్ జర్నీస్ అన్నా లేదు అంటే ఇట్లా బీచెస్కి వెళ్ళడం అన్నా చాలా ఇష్టము, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు. ఇక్కడ నన్ను చూసినా కానీ లేకపోతే టీవీలో చూసినా మేము అనుకున్నాము మంచిగా ఆయన కూడా మంచిగా ఫీల్ అవుతాడు కదా అని. కానీ ఇంకా మొత్తానికి అసలు ఇది ఏది జరగకుండానే అయిపోయిందనమాట. అందుకోసమే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నిజానికి మేము వెళ్ళందే మంచి పని అయింది. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు నిద్ర లేదు కాబట్టి, అందులో మళ్ళీ వామిటింగ్ అయింది కాబట్టి నాకు గ్యాస్ ఇష్యూ కూడా ఉంది 5th మంత్ ప్రెగ్నెన్సీలో. దీనివల్ల ఇంటికి రావడం వల్ల నేను చాలా సిక్ అయిన ఫీలింగ్ వచ్చింది. చాలాసేపు పడుకొని ఉన్నా, అయినా సరే నాకు అంటే కంఫర్టబుల్ అనిపించలేదు అనమాట. మళ్ళీ ట్రైన్లో జర్నీ చేసి ఉంటే అదే డిస్కంఫర్ట్తో ఇంకా నేను సిక్ అయిపోయేదాన్ని. ట్రైన్ జర్నీ చేయడం వల్ల మళ్ళీ బీచ్లో కూడా ఎంజాయ్ చేయలేకపోతుండే. అదేదో ఇంటి దగ్గరనే ఉండి నెక్స్ట్ డే మాకు యానివర్సరీ ఉండే అనమాట. ఆ యానివర్సరీ అయినా కొంచెమైనా ఎంజాయ్ చేసినాం మేము. నిజానికి సండే రోజు మేము ట్రైన్ జర్నీ పెట్టుకున్నాం. మండే వరకు చీరాల బీచ్లో ఉండిపోతాము, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మండే మొత్తము అని అనుకున్నాం. కానీ ఇంకా మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరగదు. అందులో మనము ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. అంటే ఇదే జరగాలి, ఇక్కడికే వెళ్ళాలి అని అయితే అస్సలే ఉండదు. నాకైతే అనిపించింది అనమాట. ఇంకా 1 ఇయర్ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మెయిన్గా ఇంక ఇప్పుడు 5th మంత్ తర్వాత అయితే అసలే వెళ్ళలేము ఎక్కడికి. దగ్గర దగ్గర అంటే వెళ్ళొచ్చు, కానీ మనం ఎంజాయ్ చేయడానికి కానీ ఇంకా కొంచెం లాంగ్ జర్నీస్, ట్రైన్ జర్నీస్ ఇట్లా పెట్టుకోవడం అయితే రిస్క్ అని అనిపించింది. ఇంకా నాకైతే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కొంచెం నీరసంగా అనిపించడము, లేకపోతే ఏదో ఒకటి కావడము. నాకు మెయిన్గా గ్యాస్ ప్రాబ్లం, ఇదైతే నన్ను బాధ పెట్టే ప్రాబ్లం అయితే గ్యాస్ ప్రాబ్లం మాత్రమే. ఇంకా ఫైనల్గా అయితే మా జర్నీ క్యాన్సిల్ అయిపోయింది అనమాట చీరాల బీచ్కి. నాకు మా హస్బెండ్కి చీరాల బీచ్ వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనిపిస్తుంది. కానీ అది ఇంకా పెండింగ్ ప్రాసెస్ అనమాట. చాలా రోజులు అయినా కానీ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వెళ్తామా అని. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇప్పట్లో అయితే కాని పని అని చెప్పేసి నేనైతే లగేజ్ మొత్తం సర్దిరినా. నేను ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా కార్లో కూడా వెళ్ళిండే అనమాట. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది. కార్లో వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళే వరకు నేను సిక్ అయిపోయినా. ఇంకా వీడియోస్ అయితే అసలు ఏమీ తీయలేదు రైల్వే స్టేషన్లో. ఇంటికి వచ్చిన తర్వాత నాకు నిద్ర లేదు, ఇంట్లో పని ఎట్లుందో అట్లనే ఉంది, ఫుడ్ లేదు. అంటే ఫుడ్ వండుకునేంత ఓపిక లేకుండే. ఇంక ఇంటికి వచ్చి ఇల్లంతా సదిరేసేసి ఏదో ఒక టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసుకుండే అనమాట ఇంట్లో పనులన్నీ. ఇంకా ఆ రోజు అయితే నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకుండే అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఫ్రాక్సే ఎక్కువ శాతం నడుస్తూ ఉంటాయి. నైటీస్ వేసుకుంటే ఇంట్లో చిరాగ్గా అనిపిస్తుంది. నిజానికి అదే ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టుకుంటే బయటైనా వేసుకోవచ్చు, ఇంట్లో అయినా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేనైతే ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టుకుంటే మెయిన్గా 4 ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టుకుంటే నాకైతే ఇది బ్లూ కలర్ది పెట్టుకున్నాను అనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో అసలు, సాఫ్ట్గా లాంగ్గా మంచిగా ఉంది. నాకు ఒక 4 మంత్స్ అయినా సరే, అంటే పొట్టొచ్చినా సరే బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది అనమాట. మీరు కూడా ఎవరైనా యూజ్ అయితే మాత్రం పెట్టుకోండి. చాలా చాలా మంచిగా అనిపించింది. రెగ్యులర్గా కాకుండా అంబ్రెల్లా టైప్లో నాకు మంచిగా అనిపించింది. ఇదన్నమాట జరిగింది. ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంకొకటి అయింది, వెళ్ళందే మంచి పని అయింది అని అనిపించింది నాకైతే. హెల్త్ బాగున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఒకసారి హెల్త్ సిక్ అయిన తర్వాత, అది కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వెళ్తే మళ్ళీ మనకే రిస్క్ అని చెప్పేసి మేము అయితే ఆగిపోయి చాలా మంచి పని చేసినాం అనిపించింది.